హాయ్ హలో అందరు నమస్కారం అండి. ఇది బ్లాక్ 2 అండి. నాది బ్లాక్ 1లో మీకు ఏం చెప్పానంటే ఆల్రెడీ C21 అండ్ C24 మధ్యలో డిఫరెన్స్ చెప్పాను. ఇది సెమ్ థర్డ్లో. ఇప్పుడు వచ్చేసరికి మనకు బ్లాక్ 2కి వచ్చేసరికి అంటే ఆ బ్లాక్ 1లో మీకు ఏం చెప్పాను, బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్పాను, ఎలా ఉంటాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము, ఆ ప్రాబ్లమ్ని ఎట్లా అర్థం చేసుకోవాలో, ఆ ప్రాబ్లమ్స్లో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నిన్నటి బ్లాగ్లో చెప్పానండి. ఇప్పటి బ్లాగ్లో మీరు చూడండి, అవే ప్రిన్సిపల్లో అంటే ట్రిగోనోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి, ఆ ట్రిగోనోమెట్రిక్ ప్రిన్సిపల్స్లో అవి జస్ట్ ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్స్. బట్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది అనేది ఆల్రెడీ మీరు సెమ్ 1లో నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయండి. సో ఈ ప్రిన్సిపల్స్తోనే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి నెంబర్ 1 వచ్చేసరికి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్నే మనం ఇంకొక రెండు రకాలు చేయొచ్చండి. అంటే ఇదే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1నే ఇంకొక 2 ఫార్ములాస్ రాయొచ్చు. అండ్ అదే ఫార్ములా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది రావాలనుకోండి, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఎటు పంపించాలి, ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది చూడండి, దీని నుంచి వెళ్ళి ఈ మెయిన్ ఫార్ములా నుంచి వెళ్ళి ఇంకో సెకండ్ ఫార్ములా వచ్చింది. ఒకవేళ కనుక నీకు సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములానే కావాలంటే ఇప్పుడు ఏం చేస్తాము, ఈ సైన్ స్క్వేర్ని ఇలానే ఉంచి కాస్ స్క్వేర్ని ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ పంపిస్తాం. చూడండి ఇక్కడ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో చూడండి, ఇక్కడ 3 ఫార్ములాస్ వచ్చినాయి మనకు. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూడండి, మనం కనుక తీసుకుంటే సెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. చూడండి, ఇది ఒక ఫార్ములా. ఇక్కడ దీని నుంచి కూడా మళ్ళీ మనకు రెండు ఫార్ములాస్ వస్తాయి. ఒకవేళ మనకు కనుక సెక్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా తెలియాలంటే సెక్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ tan ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ పంపిస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. అలాగే ఒకవేళ కనుక మీకు tan స్క్వేర్ ఎక్స్ ఫార్ములా కనుక కావాలనిపిస్తే అప్పుడు ఏం చేస్తామనండి, ఈ tan స్క్వేర్ ఎక్స్ను ఆర్హెచ్ఎస్ పంపిస్తాము, ఈ 1 ఏదైతే ఉంటుందో దీన్ని ఎల్హెచ్ఎస్ వైపు పంపిస్తాం. సో చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, సెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఎక్స్. సో ఇట్లా చూడండి, ఇదొక ఫార్ములా నుంచి వెళ్ళి ఇదొక ఫార్ములా వస్తుంది, మళ్ళీ ఇదొక ఫార్ములా వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా తెలిస్తే మిగతా ఆటోమేటిక్గా తెలుస్తాయి. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూడండి, కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ దీని నుంచి కూడా మనకు 2 ప్రిన్సిపల్స్ వస్తాయండి. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోసెక్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా కావాలనుకోండి, అప్పుడు ఈ కాట్ మైనస్ కాట్ స్క్వేర్ ఎటు పంపిస్తాము, ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్. చూడండి, కోసెక్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. ఒకవేళ మనకు కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములానే కావాలనిపిస్తే ఈ కాట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఫార్ములానే కావాలనిపిస్తే కాట్ను ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ పంపిస్తాము, ఈ 1ను ఎల్హెచ్ఎస్ పంపిస్తాము. చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ ఎక్స్. సో ఇట్లా మనకి ఈ ఫార్ములాస్ అనేటివి నేర్చుకుంటాం. అంటే చూడండి, ఒక ప్రిన్సిపల్ తెస్తే మనకు టోటల్లీ 3. చూడండి, ఇది 3 1, దిస్ ఈజ్ 2 ప్రిన్సిపల్, దిస్ ఈజ్ థర్డ్ ప్రిన్సిపల్. అలాగే ఇది కూడా 1 ఒకటి, ఇది 2 ప్రిన్సిపల్, దిస్ ఈజ్ థర్డ్ ప్రిన్సిపల్. అలాగే దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3. సో వీటితో పాటు ఇంకొక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటంటే ఇది మీకు కూడా ఫస్ట్ సెమ్లో వచ్చింది, ఆల్రెడీ తెలుసు. sin 2x ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, sin 2xకు 2 ఫార్ములాస్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే 2 sin x cos x అనే ఒక ఫార్ములా ఉంటుంది. అలాగే ఇంకోటి 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. సో దిస్ ఈజ్ 2 ఫార్ములాస్ అండి. అలాగే ఇంకొక ఫార్ములా తీసుకుంటే ఫిఫ్త్ వన్ cos 2x ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి మొత్తం మీకు తెలుసు కాస్ 2xకి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి, 4 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ది కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అలాగే సెకండ్ది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. అలాగే థర్డ్ వన్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1.
అలాగే ఫోర్త్ వన్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఇవి అన్నీ వాడతాం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రిన్సిపల్స్ వాడతాం కానీ, ఇక్కడికి వచ్చేసరికి sin 2x ఏదైతే ఉందో దీనికి ఓన్లీ మనం 2 sin x cos x ప్రిన్సిపల్ మాత్రమే వాడతాం. అంతేగాని ఇది 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది సెకండ్ యూనిట్లో వాడతాం. అలాగే cos 2x కూడా cos స్క్వేర్ ఎక్స్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్ అనేది పెద్దగా ఇక్కడ వాడలేదు, బట్ వాడాల్సిన పరిస్థితి వస్తే అక్కడ వాడతాం. బట్ ఇక్కడ నేను చూసినంత వరకు అయితే మనం 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్ వాడతాం, అలాగే 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ వాడతామండి. ఇది కూడా ఇది 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది ఇది కూడా ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ వరకే వాడతాం. సో ఇప్పుడు మనం వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకోటి చూడండి, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఇప్పుడున్న థర్డ్ సెమ్ వాళ్ళకు ఉన్నటువంటి C24లో థర్డ్ సెమ్ వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, నిజంగా మీరు ఒక అదృష్టవంతులు అని చెప్పాలండి. ఎందుకంటే ఇదివరకు C20 వాళ్ళకు కూడా ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఫార్ములాస్ తీసుకుపోయేది ఉండేది, బట్ అప్పుడు వాళ్ళకి ఈ ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ లేకపోయేది. ఓన్లీ ఆ థర్డ్ సెమ్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్కు సంబంధించినటువంటి ఫార్ములాస్ మాత్రమే తీసుకోవడానికి ఉండేది. మీరు కనుక ఒకసారి C21 C24 ఫార్ములా షీట్స్ కనుక మీరు మామూలుగా జాగ్రత్తగా చెక్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇవంతా లేవండి, ఓన్లీ జస్ట్ ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, తర్వాత పోతే ఈ డెరివేషన్ ఫార్ములాస్ కూడా అప్పుడు లేకపోయేది, ఓన్లీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇచ్చేది. ఇప్పుడు ఫార్ములా షీట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, C21 C24లో అటు డెరివేషన్ ఫార్ములాస్ ఉన్నాయి, ఇటు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ట్రిగోనోమెట్రిక్ ఆల్ ఫార్ములాస్ అనేవి షీట్లో ఇచ్చాడు. సో ఈసారి నిజం చెప్పాలంటే C24 పిల్లలు చాలా అదృష్టవంతులు. రైట్, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను √1 ప్లస్ sin 2x అనే ప్రాబ్లం తీసుకున్నా. సో దీన్ని చేయాలంటే మనకు మీకు తెలుసు, ఇది చాలా అంటే ఏదో పెద్ద ప్రాబ్లము, దీన్ని చేయాలంటే కొంచెం కష్టమవుతుంది అనే ఒక ఆలోచన రావచ్చు. దీనికి కనుక సొల్యూషన్ చూస్తే మనం ఈజీగా వచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ √, జాగ్రత్త చూడండి 1ని ఎలా రాస్తున్నా అంటే దీన్ని sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రాయొచ్చు. సో దీన్ని ఏం రాస్తున్నాం చూడండి, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్, అలాగే 2 sin 2xని ఎలా రాయొచ్చు, sin 2x ఈజ్ ఈక్వల్ టు దీని కనుక రాస్తే 2 sin x cos x. ఇంకా ఈ రెండు ప్రిన్సిపల్స్ ఇంతకుముందే రాపించాను చూడండి. అంటే దీన్ని ఏం రాయొచ్చు, 2 sin x తర్వాత cos x dx రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ ఎక్స్. మనకు కావాల్సింది మిడిల్లో తీసుకోండి, 2 sin x cos x ప్లస్ లాస్ట్ ఏమవుతుంది cos స్క్వేర్ ఎక్స్ dx. సో ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములా వచ్చింది, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్ములా వస్తుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది అదే ఫార్ములా వచ్చింది, మొత్తం కూడా సేమ్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఏం ఫార్ములా రాయొచ్చు, sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటేనేమో sin x, బి అంటే cos x. జాగ్రత్తగా రెండింటిని అబ్జర్వ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు తెలిసి ఎప్పటికీ ఇంటూ డిఎక్స్, ఎప్పుడు స్క్వేర్కి రూట్ గెట్స్ క్యాన్సల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని ఏం రాయొచ్చు, sin x ప్లస్ cos x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి నేను ఈ పక్క పంట రాస్తున్న ప్లేస్ లేక ఇక్కడ చూడండి sin x దేని దానికి ఇంటిగ్రేషన్ సపరేట్ తీసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x చేస్తే ఏమవుతుంది, మైనస్ cot x ప్లస్ మైనస్ cos x, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x చేస్తే ఏమవుతుంది, sin x ప్లస్ c. చూడండి √, ఇంత సింపుల్గా చూడండి, √1 ప్లస్ sin 2x dx ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఫార్ములా చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది, sin x ముందు రాయండి, అలాగే మైనస్ cos x ప్లస్ c. సో చూడండి మనం ఎంత సింపుల్గా వస్తుంది, మనకి ఇక్కడ రావాల్సిన ఫార్ములాస్. దీన్ని చూడడంతోనే
మీకు వచ్చే డౌట్ ఏంటంటే అమ్మో కొత్తగా ఉంది ఏదో 1 + sin2x అంటున్నారు అని అనిపిస్తుంది. బట్ 5 స్టెప్లలో అయిపోతుంది. 1ని ఎట్లా రాయడం, sin² x + cos² x రూపంలో రాయడం. అలాగే sin2x ను 2sin x cos x రూపంలో రాయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇదే విధంగా మనం కనుక ఒకవేళ దీని ప్లేస్లో మైనస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్, ఇక ఇది రబ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ రబ్ చేస్తాం, ఇక్కడ రబ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ రబ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా రబ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ రబ్ చేస్తున్నా, తర్వాత ఇక్కడ రబ్ చేస్తున్నా, ఇక్కడ రబ్ చేస్తున్నా. ఎందుకు రబ్ చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు దీని ప్లేస్లో నేను ప్లేస్లో మైనస్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, ఇది కూడా మళ్ళీ 1ని sin² x + cos² x రాయొచ్చు. అలాగే -sin2xని -2sin x cos x రాయొచ్చు. అలాగే sin² x -2sin x cos x + cos² x dx. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది మళ్ళీ a-b² చూడండి. ఇది ఇంతకుముందు మన అన్నట్టు ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా చూడండి, a-b² = a² - 2ab + b². సో ఇక్కడ మనం చూస్తే సైన్స్ చూడండి, ఇది a² sin² అండి, a² - 2ab + b². అంటే ఇది sin x - cos x (²). మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే sin x - cos x dx. ఇప్పుడు దేనికి sin x dx cos x dx + c. సో ఇప్పుడు తీసుకుంటే sin x నుంచి ఏమవుతుంది -cos x cos x dx అని చెప్తే -sin x. ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి 1 - sin x ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ మైనస్, ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి దేన్ని ఎట్లా రాసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో ఏది -cos x -sin x ఉంది, ఎట్లా రాసుకున్నా పర్లేదు. సరే -sin x -cos x + c ఎట్లా రాసినా పర్లేదు. సో ఇది √1 + sin2x, అలాగే (1 - sin2x dx). చాలా జాగ్రత్తగా లాజిక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ రెండింటి మీద. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను కదండి ఏంటిది 2sin θ sin 2θ sin 2θకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, టోటల్లీ 2 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ 2 ఫార్ములాస్ అనేటి మనలో మీకు చెప్పిన ఒక్క ఫార్ములా గుర్తుంటే చాలు. అంత గుర్తుండాల్సిన అవసరం కూడా ఏం లేదండి, ఎందుకంటే మీకు చెప్పాను ఫార్ములా షీట్లో ఆల్మోస్ట్ మీకు ఉంటుందని చెప్పాను. మీకు కావాల్సిందల్లా ఏంటంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయడం అనేదే కావాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేయడం రాకపోతే మనం ఏం చేయడానికి లేదు. ఎందుకంటే పిల్లలకి నేను చాలామందిని చూస్తున్నానండి, ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు వానికి వాళ్ళ దగ్గర ఫార్ములా షీట్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. బట్ దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఒక ఆలోచన అనేది పిల్లవాడి లోపల వస్తలేదు. జస్ట్ అదేదో ఫార్ములా షీట్ అన్నందుకు తీసుకొస్తున్నారు మీరు, తీసుకొచ్చి జస్ట్ అట్లనే ఉంటున్నారు. కానీ మీకు 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 తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మీ దగ్గర అన్నీ ఉంటున్నాయి, బట్ మీరు చేయలేకపోతున్నారు. అది మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా, √1 - cos 2x dx తీసుకుంటాను. సో ఇప్పుడు ఇంతకుముందు 1 + తీసుకుందాం, మీకు రెండిట్లో డిఫరెన్స్ చెప్తాను. 1 + cos 2x dx అనేది తీసుకున్నాం. ఇప్పుడు చూడండి దీనికి ఏ ఫార్ములా వాడాలి చూడండి, ఇది కూడా సింపుల్ లాజిక్. cos 2xకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయని చెప్పినా మీకు మొత్తం 4, అందులో 2 మాత్రమే వాడతామని చెప్పినాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంత ఉంది, +1 ఉంది. +1కు మనకి ఏంటంటే ఇంకోటి -1 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ cos 2x తీసుకున్నాం అనుకోండి, ఈ cos 2xకి మొత్తం 4 ఫార్ములాస్లో 2 అన్నాం. అందులో ఉన్నది ఏంటిది, ఒకటి 1 - 2sin² x ఒకటి, తర్వాత 2 cos² x -1 ఒకటి ఉంది. ఇక్కడ +1 ఉందండి, ఇక్కడ -1 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే దీన్ని ఏం చేయాలి, √1 + cos 2x ప్లేస్లో ఈ సెకండ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అంటే ఏమవుతుంది, 2 cos² x -1 dx. ఇప్పుడు చూడండి +1 -1 గెట్స్ క్యాన్సల్, (2 cos² x dx).
సో ఇక్కడ కనుక దానికి సపరేట్ రూట్ అంటే √2 ఇంటూ √cos² dx. సో మీకు ఆల్రెడీ చెప్పిన రూట్కు స్క్వేర్కి గెట్స్ క్యాన్సల్, √2 పక్కకు తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx. సో √2 cos x చేస్తే ఏమవుతుందని చెప్పిన ఇక్కడ ప్లస్ సి ఉంటుందండి. cos x చేస్తే sin x ప్లస్ సి అంటే చూడన్నా దిస్ ఈజ్ ఈక్వల్ టు √1 minus 1 plus cos 2x dx is equals to ఏం రాయొచ్చు √2 sin x ప్లస్ సి. సో చూడండి ఎన్ని స్టెప్పులు మనకి ఏ ఫార్ములా తెలవాలి 1 ప్లస్ cos 2x ప్లస్లో ఇగో ఈ ఫార్ములా తీసుకోవడం అంటే ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ -1 ఆ రెండు తీసుకుంటే +1 -1 క్యాన్సిల్ అయితే 2 cos² x ఉంటుంది. ఇక్కడ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, సింపుల్గా వచ్చేస్తుంది. ఈ ఫార్ములా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అట్లానే ఇప్పుడు మనం దీని ప్లేస్లో మళ్ళీ చూడండి నేను మైనస్ తీస్తున్నా, ఇక్కడ తీసేస్తున్నా, లేకపోతే మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ మొత్తం చెప్దామండి. ఎందుకంటే దానంతా ఇది అక్కడ ప్లస్ కాడ మైనస్ పడితే అయిపోయింది, కానీ ఇక్కడ అట్లా కాదు, కొంచెం మాడిఫికేషన్ ఉంటుంది. సో ఇది √1 + cos 2x. ఇప్పుడు మనం చెప్పబోయేది 1 - cos 2x చెప్తాం. -cos 2x. సో ఒకసారి చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 - cos 2x dx. సో దీనికి కూడా చూడండి మళ్ళీ రెండు ఫార్మాస్ cos 2x is equal to 1 - 2 sin² x సేమ్ అవే రాసుకోండి. ఇంకోటి 2 cos² x -1. ఇప్పుడు ఏది పడాలి ఇక్కడ ఉన్నది మళ్ళీ చూడండి -1 మళ్ళీ +1 చూడండి. సారీ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు 1 ప్లస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దయచేసి క్షమించాలి, ఇక్కడ ఫార్ములా కొంచెం చేంజ్ ఉంటుంది. ఏంటంటే cos 2x -1 ఇంటూ dx ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఏ ఫార్ములా తీసుకోవాలి చూడండి, ఇది -1 వచ్చింది, ఇక్కడ ఎంత ఉన్నది మనకు +1 ఉన్నది, అంటే ఇప్పుడు ఏది తీసుకోవాలి ఇది తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి జాగ్రత్త చూడండి. సారీ ఇట్లా కాదండి, దీన్ని చూడండి, నేను జనరల్గా తీసుకొని చెప్తున్నా, ఇలా కాకుండా దీన్ని ఇట్లా తీసుకోండి. ఎందుకంటే మనకు -2 sin² x రావద్దండి. ఇప్పుడు -1 + cos 2x. ఇప్పుడు చూడండి సారీ -1 నో సారీ ఇట్లా తీసుకోవచ్చు. ఏంటి మనం ఇట్లనే తీసుకోవచ్చు. ఏంటిది 1 - cos 2x dx తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా కనుక తీసుకుంటే ఇంటిగ్రేషన్ √1 ఇక్కడ ఏ ఫార్ములా వాడాలని చెప్పిన చూడండి, ఈ ఫార్ములా వాడాలని చెప్పిన అంటే ఏమవుతుంది 1 - 2 sin² x ఇంటూ dx. రైట్, మనం ఫస్ట్ చెప్పింది కరెక్ట్ అండి, ఏది 1 - తీసుకుంటేనే కరెక్ట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి 1 -1 ఏమవుతుంది -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది 2 sin² x dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా చూడండి -1 + 1 గెట్స్ క్యాన్సల్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ √2 sin² x dx. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ √2 పక్క పెట్టండి, దీన్ని ఏం రాయొచ్చు sin² x dx. ఇక్కడ స్క్వేరింగ్ రూటింగ్ మళ్ళీ క్యాన్సల్, √2 పక్క పెడితే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి √2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx చేస్తే ఏమవుతుంది -cos x ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -√2 cos x ప్లస్ సి. చూడండి ఎంత సింపుల్గా వచ్చింది. ఇక్కడ చూడండి చిన్న ఫస్ట్లో ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం ప్రాబ్లంలో కన్ఫ్యూజన్, కానీ ప్రాబ్లమ్ ఇస్ కరెక్ట్ అండి. ఇంతకుముందేమో 1 + cos 2x చెప్పాను, అప్పుడు ఏ ఫార్ములా వాడినా ఇది తీసుకున్నా. ఇప్పుడు 1 - cos 2x తీసుకున్నా, దీనికి ఏ ఫార్ములా వాడినా 1 - 2 sin² x. అంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు చూడండి 1 + cos 2x 2 cos² x -1 అక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా +1 ఉంది, బట్ ముందట ఒక -cos 2x కాబట్టి ఇక్కడ -1 వస్తుంది, ప్లస్ సైన్ అయిపోతుంది. సో ఇట్లా
చూడండి. సో ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఎంత సింపుల్గా వచ్చిందో చూడండి. అంటే బిఫోర్ మనకు ప్రాబ్లమ్స్ మీద ఎంత గ్రిప్ అయి ఉంటుంది, అంటే ప్రాబ్లమ్స్ మీద గ్రిప్ ఉండాలి, ఫార్ములాస్ మీద గ్రిప్ ఉండాలి. ఆ ఫార్ములాస్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది కూడా బాగా గుర్తుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా వస్తాయండి. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మిగిలింది మీకు ఆల్రెడీ ఏంటిది ఏం చెప్పాను, మొత్తం 3 ఫార్ములాస్ అని చెప్పాను. 5 ఫార్ములాస్ చెప్పాను, 5 ఫార్ములాస్లో ఇంకా లాస్ట్ మిగిలింది ఈ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయిపోయింది, sin 2x అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 1 అది అయిపోయింది. ఇంకా మిగిలేదు నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని చెప్తున్నా చూడండి. సో ఇది ప్రాబ్లం మనకు తెలుసు, డైరెక్ట్ tan x ఫార్ములా అనేది లేదు. సో దీన్ని ఎట్లా చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనకు వస్తుంది చూడండి. ఇప్పుడు నాకు రావాల్సింది ఏంటి, tan స్క్వేర్ రావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan స్క్వేర్ ఎక్స్ను LHS టు RHS పంపిస్తున్నా, 1 నీట్ తీసుకొస్తున్నా. చూడండి, sec స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఎక్స్. చూడండి, ఇప్పుడు tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, sec స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి, దేనికి రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sec స్క్వేర్ ఎక్స్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్. దయచేసి చెప్పడం మర్చిపోయినా, 1 ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములాలో ఎక్స్ ప్లస్ సి అనేది ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో చూడండి ఎంత ఈజీగా వచ్చింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు tan x మైనస్ ఎక్స్ ప్లస్ సి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అంటే ఏ స్టెప్ tan స్క్వేర్ ఎక్స్ చూసుంటుంది, మీకు ఏ ఫార్ములా గుర్తుకు రావాలి, ఇది sec స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గుర్తుకు రావాలి. మనకు tan స్క్వేర్ ఎక్స్ కావాలి కాబట్టి tan స్క్వేర్ ఎక్స్ను LHS టు RHS పంపించి 1 ఇటు పంపాలి, ఇట్లా రాయడం తెలవాలి. ఆఫ్టర్ దట్ మిగతా అంతా సింపుల్గా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక మిగిలింది అట్లానే మనకు ఇంకో ప్రిన్సిపల్ ఉన్నది చూడండి. థర్డ్ ప్రిన్సిపల్ ఇంకోటి ఏంటిది, ట్యాన్లో మనకు కొసెక్లో చెప్పినాం, కొసెక్ కాట్లో చెప్పినాం కదండి. ఆ కొసెక్ కాట్లో కూడా ఒకసారి మనం జాగ్రత్త అబ్జర్వ్ చేద్దాం. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ మనకు ఫార్ములా ఎందులో ఉంది, కొసెక్లో ఉంది కాబట్టి cot స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉన్నదనుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి, దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములా లేదు. ఇది చూసుకుంటే మీకు ఏం గుర్తుకు రావాలంటే కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ cot స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సెక్కు టాన్కే రిలేషన్, కొసెక్కు కాట్కే రిలేషన్, సైన్కు కాస్కే రిలేషన్. సో ఇక్కడ మనకు డైరెక్ట్ cot స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ కాట్ను RHS సైడ్ పంపించాలి, మైనస్ cot స్క్వేర్ ఎక్స్ను 1 ఇటు పంపించాలి. చెప్పండి ఏమవుతుంది, కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది, మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సపరేట్ రాసుకోండి, ఇంటూ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. చూడండి, మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, మైనస్ కొసెక్ స్క్వేర్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కాట్ ఎక్స్ ఆల్రెడీ ప్రిన్సిపల్లో ఉన్నది చూడండి. అలాగే మైనస్ 1 ఇంటూ డిఎక్స్ చేస్తే ఏమొస్తుందని చెప్పిన, ఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cot స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అంటే ఒక ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని రాలేదనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఫార్ములా షీట్ పక్కనే ఉంటుంది, దాన్ని చూడాలి. చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ sec స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కానివ్వండి, ఈ రెండు అనేవి సపరేట్ ఇవ్వడండి. వీటిని ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లంలో యాడ్ చేసి ఇస్తాడు. ఎట్లా యాడ్ చేసి ఇస్తాడంటే బేసిక్ ప్రాబ్లమ్స్తోనే యాడ్ చేసి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన కదండి, నేను ఎట్లా ఇంటిగ్రేషన్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ cot స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x dx 1/x ఇట్లా ఇంటూ డిఎక్స్ అని ఇందులో
కమ్ మిక్స్ చేసి ఇస్తాడు. మనకు ఆల్రెడీ ఇది పవర్ ఆఫ్ ఎక్స్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది, 1/x డైరెక్ట్ ఫార్ములా ఉంది. బట్ కాట్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా లేదు. దాన్ని సేమ్ ఈ ప్రాసెస్లో తీసుకొని చేయాలి. దీంతో కాట్ స్క్వేర్ ఎక్స్తో పాటు సెక్ స్క్వేర్ ఎక్స్ని కూడా ఇలా మిక్స్ చేసే ఇస్తాడు. బట్ మనం గుర్తుపెట్టుకోండి, దేనికైతే ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఉంటుందో దాన్ని చేయాలి. రాని దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ సొల్యూషన్, అంటే దానికి లింకుగా ప్రిన్సిపల్లో ఏమైనా ఉందా లేదా చూసి అప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సెకండ్ చూడండి, కొద్దిగా అంటే బేసిక్ ప్రిన్సిపల్ నుంచి కొంచెం ముందుకు వస్తే అంటే కొంచెం ఎక్స్టెండెడ్గా ఉండేటి ఇది ఇలా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు ఎప్పుడైనా కూడా ఆ 3 ప్రిన్సిపల్స్ ఏవి, sin square x plus cos square x is equal to 1 అది వస్తేనే దాని నుంచి ఇంకో 2 ప్రిన్సిపల్స్ వస్తాయి. అలాగే sec square x minus tan square x is equal to 1 అది వస్తేనే ఇంకో 2 ప్రిన్సిపల్స్ వస్తాయి. దాని తర్వాత cosec square x minus cot square x is equal to 1 వస్తేనే దాని నుంచి ఇంకో 2 ప్రిన్సిపల్స్ వస్తాయి. ఆ 3 తెలవాల్సిందే, ఆల్రెడీ ఫార్ములా షీట్ ఉంటుంది. అంటే ఎక్కడ ఎలా వాడాలనేది తెలిసి రావాలి మీకు. దాంతోపాటు sin 2θ is equal to 2 ఫార్ములాస్, cos 2θకు 4 ఫార్ములాస్, ఇవన్నీ తెలిసి ఎక్కడైతే ఇంప్లిమెంటేషన్ చేయడం తెలుస్తుందో ప్రాబ్లమ్స్ అన్నిటి చాలా ఈజీ అయిపోతాయండి. సో ఇది అందరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాగ్. రేపు వచ్చేసరికి మనం ద ఇంపార్టెంట్ వన్ sin క్యూబ్ ఎక్స్ అండ్ కాస్ క్యూబ్ ఎక్స్ వీటిని ఎలా చేస్తాం అనేది రేపటి బ్లాగ్లో చెప్తాం. ఓకే, నాది డైలీ వైజ్ బ్లాగ్ ఉంటుందండి. దయచేసి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ఇది కూడా అడుగుతున్నా, మీకు మీ వర్షన్లో మీకు అర్థమైనప్పుడు మాత్రమే అవి చేయండి. సో బ్లైండ్గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా బ్లాగ్స్ లెక్క ఇదివరకు చేసే బ్లాగ్స్ లెక్క చూసి అర్థం చేసుకునే టైప్ కాదు ఇవ్వండి. ఒకసారి విని నా బ్లాగ్ నచ్చినప్పుడే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాగ్. మళ్ళీ థర్డ్ బ్లాక్లో చెప్పాను కదండి, sin క్యూబ్ ఇంటూ కాస్ క్యూబ్ డిఎక్స్లో కాస్ క్యూబ్లో కలుస్తాను. థ్యాంక్ యూ.